ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ గారు ఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అసలు ఎలాంటి అసత్య ప్రచారం ఎవరు చేస్తున్నారు ఏంటని వాళ్ళ మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఎలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఏంటి? ఏదన్నా కూడా ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే కానీ ఏదన్నా నిర్వహించే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్ అయిపోయినాక ఎలక్షన్ అయిపోయినాక ఎగ్జిట్ పోల్స్ రూపకంలో చేయాలి. ఎలక్షన్స్ మధ్యలో ఏదైతే ఓటర్లని ప్రభావితం చేయనీకి సర్వేల పేరుట వీళ్ళకింత తెచ్చుంది వాళ్ళకింత తెచ్చుంది అని చెప్పి వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి ఇటువంటి సర్వేలు క్రియేట్ చేసి సర్వేలను చూపించి ఓటర్లని అయోమయంలో నెట్టేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం భారతీయ రిస్తదార్ సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దానికి సంబంధించి కేకే సర్వే ఏదైతే నేను ఇచ్చారో ఆ సర్వే పైన ఆరోగ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిగ్గుంటే ఏదైతే వాస్తవానికి 10 ఏళ్ళు మీరు జనాలకి చేసిన దానిపైన మీరు ప్రచారం చేసుకోవాలి తప్ప మీరు ఓడిపోతున్నారని తెలిసి ఓటమికి కారణాలు ఎత్తుకుంటూ ఇటువంటి దొంగ సర్వేలని ప్రచారం చేసుకుంటూ మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో అది పెట్టుకుంటూ దాన్ని కొంచెం పాపం కొన్ని మీడియా ఛానల్స్లో కూడా దాన్ని టెలికాస్ట్ చేసి ఆ మీడియాను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. సో మీడియా ఛానల్ యాజమాన్యాలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి తప్పుడు వ్యక్తులు ఎవరైతున్నారో ఈ కేకే సొంటి సర్వేలు గతంలో హర్యానా, ఢిల్లీలో ఇచ్చిన సర్వేలకి కంప్లీట్గా భిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రోజు హరీష్ రావు ఇంట్లో కూర్చొని ఎక్కడ కూడా కేకే సర్వే చేసిన దాఖలాలు లేదు, కాన్స్టిట్యున్సీలో తిరిగిన పరిస్థితి లేదు. ఇంట్లో కూర్చొని 2 గంటలలో ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని బయటికి తీసుకొని వచ్చి సర్వే అని చెప్పి ప్రచారం చేసి దాన్ని కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గ ప్రజల్ని కన్ఫ్యూజన్ స్టేట్ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అవి ఎవిడెన్సెస్ తోటి దాని లింక్స్ తోటి కూడా ఆరో గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను నాతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ఆరో గారు కూడా దీనిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికన్నా కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి కనీసం మీకు సిగ్గుంటే 10 ఏళ్ళు మీరు చేసిన అభివృద్ధి పైన మీరు జనాల్లోకి రండి. 2 ఏళ్ళు మేము చేసిన అభివృద్ధి పైన రిఫరెండం తోటి మేము జనాల్లోకి వస్తాం. తప్పనిసరిగా ఈ రిఫరెండం తోటి కాంగ్రెస్ పార్టీకి జనాలు ఇక్కడ ఓటేసి గెలిపిస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకుంది. అండ్ ఈరోజు బయటకు వచ్చి 5,000, 6,000 తీసుకోండి అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అరే బాబు, 6,000 హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పంచిన చరిత్ర మీది. పంచినా కూడా జనాలు మీకు ఏ రకంగా నీలకేసి కొట్టిర్రో మీకు గుణపాఠం నేర్పించారు. ఈ ఎన్నికల్లో కూడా మీరు ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఎన్ని సర్వేలు చూసి జనాల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో కూడా నిన్ను దెబ్బ కొట్టి మీ నాయనని పర్మనెంట్గా ఫార్మ్ హౌస్లో పండుకునే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు నిలబడతారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. అంటే ఎంపిక చేసేటప్పుడు అంటే ఏఐసీసీ ఎవరైతే క్యాండిడేట్ని కన్ఫర్మ్ చేస్తున్నప్పుడు చాలా ఆలోచన చేసింది. మరో 10 రోజుల్లో పోలింగ్ ఉంది. ఈ టైంలో ఇలాంటి ప్రచారాలు వస్తే ఎలాంటి నెగిటివిటీ వస్తుంది నవీన్ యాదవ్కి? అంటే ఏ సర్వే సంస్థ అన్నా కూడా కేకే సర్వే అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఒక మీడియా ఛానల్లో దాన్ని టెలికాస్ట్ చేసి ఇంత డిఫరెన్స్ ఉందనంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ని ప్రభావితం చేయడానికి ఇటువంటి సర్వేల్ని హరీష్ రావు, కేటీఆర్ ఆడుతున్న ఒక డ్రామా ఇది. ఎందుకనంటే లాస్ట్ మూమెంట్లో ఈ రకంగా సర్వే అని చెప్పి ఈ రకంగా ఉందని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసి విచ్ ఇస్ అగేన్స్ట్ ద ఎలక్షన్ కోడ్. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలో అది రూల్స్కి అగేన్స్ట్గా ఉంది. మేము ఏది చేసినా నడుస్తుంది, మేమే రాజులము తెలంగాణ రాష్ట్రకి, మా అయ్య ఒక రాజు, నేను ఒక యువరాజుని, మా మొత్తం సంస్థానము, మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని ఒక అహంకారిత పూరిత వైఖరితోటి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. సో నవీన్ యాదవ్ గారు ఏంటంటే బాధ్యతతోటి స్థానికుడు, ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలపైన అహర్నిశలు ఏదైతే కొట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే వ్యక్తి. సో ఇటువంటి తప్పుడు సర్వేల వల్ల ఆయన వ్యక్తిగత ఇమేజ్, అదేవిధంగా ఆయన ఓడిపోతుండనే ఒక సంకేతాన్ని జనాలకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం అవుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రచారంలో పదే బీఆర్ఎస్ వాళ్ళు రౌడీ షీటర్ అని లేవదీస్తున్నారు. ఏం చెప్తారు దానికి? అసలు నవీన్ యాదవ్ గారి తండ్రి గారి గురించి కేటీఆర్కి మాట్లాడే అర్హత ఉందా నేను అడుగుతున్నా. అరే నాయన, మీ నాయన పేరు కె చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్. అసలు దుబాయ్ శేఖర్ అనే పేరు మీ నాయనకి ఎందుకు వచ్చింది? ముందు మీ నాయన చరిత్ర ఏందో దాని గురించి జనాల్లోకి వచ్చి చెప్పు. దుబాయ్కి ఇక్కడికి వెళ్ళి కొంతమందిని తీసుకొని పోతే, ఈడికి వెళ్ళిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుబాయ్కి తీసుకొని పోతే దుబాయ్ శేఖర్ అనే ఒక చరిత్ర మీ నాయనకు ఉంది. మీ చరిత్రనే సక్కలేంది ఈరోజు నవీన్ యాదవ్ గారి గురించి, వారి కుటుంబాన్ని గురించి వ్యక్తిగతంగా నువ్వు వచ్చి మాట్లాడుతున్నామని అంటే ప్రజలు అన్నీ గమనిస్తారు. నవీన్ యాదవ్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్రజలకు ఇక్కడ అనేక సోషల్ యాక్టివిటీస్, సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తి. ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ మా పిల్లగాడు, మా కొడుకుని మేము గెలిపించుకోవాలి, మా బిడ్డని మేము గెలిపించుకోవాలని చెప్పి జూబ్లీహిల్స్ గల్లీలో ప్రతి బస్తీలో కూడా ప్రతి ఒక్కరు కూడా వారి మాట వంటూ ఆ విషయాన్ని మనము
వింటున్నాం కాబట్టి మొదటికెళ్ళి కూడా కేటీఆర్ ఒంట్లో భయం వచ్చుకొని ఈ ఎన్నికల్లో మేము ఓడిపోతే కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ నీలమట్టం అవుతుందని ఒక భయంతో ఇసొంటి సర్వేలు ఇసొంటి ఒక పొలిటికల్ స్టంట్ పొలిటికల్ డ్రామాలు ఆడే ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా మాగంటి సునీత కన్నిటితోటి కూడా కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటే కేటీఆర్ చెప్పాడు ప్రచారంలో, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు పాలేరు ఎలక్షన్స్లో కానీ పీజీఆర్ గారు చనిపోయినప్పుడు కానీ ఈ తెలంగాణ మన రాష్ట్రంలో ఈ సంస్కృతి ఏదైతే చనిపోయిన చోట అభ్యర్థుల్ని పెట్టకుండా ఏదైతే ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చేయాలని ఒక నిర్ణయం గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉండే. కానీ గతంలో ఇదే సంబంధించి అనేక ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఏదైతే సంబంధించి వెంకటరామరెడ్డి గారి కాడ కానీ పీజీఆర్ గారు అప్పుడు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆడ చనిపోయినా కూడా అక్కడ వీళ్ళు అభ్యర్థులను పెట్టి ఏ రకంగా వీళ్ళు వివరించారో ప్రజలందరూ గమనించారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఈరోజు కొత్తగా బయటికి వచ్చి ఏదైతే కేటీఆర్ వచ్చేసి ఉద్దేశపూర్వకంగా పాపము తనని ఇంట్లో ఉన్న మహిళని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ కూడా ప్రచారం ఏం మాట్లాడుతుండు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే సునీత గారిని గెలిపించండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కూడా మీ అయ్యా కుర్చీలో కూర్చోనీకే నువ్వు మాట్లాడుతున్నావు, జనాల్ని ఓట్లు అడుగుతున్నావు తప్ప 10 ఏళ్ళు మేము ఇది చేసినామని చెప్పి అడిగే అర్హత నీకు లేదు. ఆ రకంగా మాట్లాడుతున్నావు అంటే ఎంత దిక్కుమాలిన స్థాయికి నువ్వు దిగజారునో ప్రజలందరూ గమనిస్తారు. నీకు తగిన గుణపాఠం ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు. సో అది నవీన్ యాదవ్ ఎంతో ఎడ్యుకేటెడ్ పర్సన్, తనకి జూబ్లీ హిల్స్లో అంతా కూడా తనకి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇక్కడ పెరిగిన పిల్లగాడు, అతనిపైన ఇలా రౌడీ షీటర్ అని ముద్ర వేయడం చాలా పొరపాటు అంటూ కూడా బల్మురి వెంకట్ చెప్తున్నారు. అదేవిధంగా సర్వేల పేరుతో కేకే సర్వే అంటూ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో అది పూర్తిగా కూడా ఏదైతే ఎలక్షన్స్ విషయంలో కూడా ఓట్లు వేసి అందరినీ కూడా అది ప్రభావితం చేస్తుంది, తప్పుడు ప్రచారంగా కూడా అది ముందుకు తీసుకెళ్తుందంటూ కూడా బల్మురి వెంకట్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్.